వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. సుమన్ శెట్టి ప్రభంజనం. ఇది బిగ్ బాస్ సీజన్ 9 గుర్తొస్తే మనకు గుర్తొచ్చే ఒక మాట, ఒక టైటిల్ క్యాప్షన్తో బయటకు వచ్చారు మన అన్న సుమన్ అన్న. ఇప్పుడు మన ముందున్నారు. హలో సుమన్ అన్న, ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్కారం. బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా. అసలు ఫస్ట్ ఈ అట్మాస్ఫియర్, బయట ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడు మీకు? మేడం బాగుంది మేడం. అంటే అన్న ఫస్ట్ మేడం అనొద్దు, నేను మిమ్మల్ని అన్న అన్న, మీకు చెల్లి నేను ఇప్పుడు. సిస్టర్ అదే కంటిన్యూ అవుతుంది. అవును. అన్న అన్న సుమన్ అందరికి అన్న అయిపోయాను. అవును, ఈ సీజన్ అంతా బాండ్స్ తో స్టార్ట్ అయింది కాబట్టి మనం కూడా బాండ్ తోటి ఇంటర్వ్యూ చేసుకుందాం. డెఫినెట్లీ ఫస్ట్ కొత్తగా ఉంది సిస్టర్. మొత్తం ఇక్కడ నుంచి ఫస్ట్ అంటే అలవాట్లేదు యాక్చువల్లీ. మొత్తం ఇంట్లోనే ఉండేవాళ్ళమి, లేకపోతే షూటింగ్స్కి ఉండేవాళ్ళమి. ఏదైనా అవుట్డోర్స్కి వెళ్ళినా అట్లీస్ట్ 10 days 15 days అవుట్డోర్స్ ఉన్న కాల్స్ ఉండేవి, వీడియో కాల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హౌస్లోని ఒక 23 మందిని హౌస్లో పెట్టి లాక్ చేస్తే ఏంటి అదే బిగ్ బాస్. టు బి హానెస్ట్ గా కెమెరాలు ఉన్నాయి కాబట్టి అందరు చాలా కంట్రోల్డ్ గా ఉండడం అనేది అదొక ప్రెషర్ కదా. ఇవన్నీ అంటే కంట్రోల్ అన్నది లేదు సిస్టర్. యాక్చువల్లీ నేను బయట ఎలాగుంటాను అంటే మీకు అర్థమై ఉంటుంది వచ్చి కాసేపులోని. బయట ఎలా ఉంటాను నేను అక్కడ అలాగే ఉన్నాను. ఫస్ట్ నేను ఎంట్రీ అప్పుడే నాకు సార్తో అన్నాను, ఎలాగుంటావు ఏంటి అని అడిగారు నాకు సార్. సార్ నాలాగా నేను ఉంటాను, ఇక్కడ బయట ఎలాగ ఉంటానో అక్కడే లోపల కూడా వెళ్ళి అలాగే ఉంటాను సార్ అన్నాను. అంటే మీరు బయట ముందే ఫిక్స్ అయ్యారు ఎలా ఉండాలి అని. మీరు రియల్ లైఫ్ లో కూడా అంత ఇన్నోసెంట్ అన్న. అసలు ఎలా అంటే మనకి శివాజీ సార్ అడిగారు ఇంటర్వ్యూలో, ఏంటి స్ప్రింక్లర్స్ ఈ స్ప్రే వస్తాయి కదా, అవి కూడా ఎక్కడ వస్తాయి ఏంటి అనేది తెలియని అంత అమాయకత్వం. అసలు ఎలా అన్న, ఎలా ఉన్నారు ఇన్నేళ్ళు? అంటే అది అసలు నిజంగా ఐడియా లేదు. అది అదే మామూలుగా స్ప్రే అక్కడ అది నాకు యాక్చువల్లీ కనబడట్లేదు. ఎక్కడ హోల్ అనేది ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది తెలియలే. అది నేను నార్మల్గా కూర్చొని కానీ అది తర్వాత తెలిసింది. ఇది కూడా అబ్జర్వ్ చేస్తారా అని అప్పుడు అర్థమైందా? మామూలుగా ఇప్పుడు ఇన్ని నెలలు కానీ ఇన్ని వారాలు మీరు ఉంటారని అసలు అనుకున్నారా ఫస్ట్? అస్సలు అనుకోలేదు సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్కి వెళ్ళడం ఎందుకంటే మా అబ్బాయి గౌతమ్ శెట్టి తన కోరిక, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు. ఓకే నాన్న, నేను మొత్తం ఫ్యామిలీని అడిగా, మదన్ కానీ నేను, వైఫ్ కానీ నేను, పాప బాబు నాకు ఇద్దరు మొత్తం అడిగా. చూసాం మీ పాప చాలా క్యూట్ గా ముద్దుగా ఉన్నారు. మరి ఎవరు నా చాలా క్యూట్ గా మీలాగానే ముద్దుగా ఉన్నారన్న. నాకు ఎన్ని పేర్లు ఉన్నాయి అనుకుంటున్నారు? స్వీటీ, క్యూటీ, నాటి, డార్లింగ్, సుము అన్న. డార్లింగ్ అంటే మీకు కోపం వస్తుంది, అది తప్ప మిగతా అన్ని అనొచ్చు. డార్లింగ్ కోపం వస్తుంది, మీరంటే కోపం రావట్లేదు. అయ్యో నాకు సిగ్గేస్తుంది. పర్లేదన్న, మన సుమన్ అన్న డార్లింగ్ అన్న, డార్లింగ్ అన్న క్యూట్. సో అట్లా మొత్తం జర్నీ అంతా కూడా మొత్తానికి అయితే బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా లేదా ఇంకొన్ని రోజులు ఉండాలనిపించే ఫీలింగ్లో ఉందా? లేదు, ఇంకా నిజంగా కొంచెం ఆ డైనామోలోనే ఉన్నాను. ఏ సౌండ్ వచ్చినా బ్లైండ్స్ క్లోజ్ అవ్వడం అంటే ఆ డైనామోలోనే ఉన్నాను నేనైతే. ఇంకా నాకు కొంచెం ఆ మైకులు తీసుకోవడం అని అందరూ చెప్తున్నారు, ఇంకొక 1 week 10 days మీకు అలాగే ఉంటుంది, సైకలాజికల్ ఎఫెక్ట్, అది ఎఫెక్ట్ ఉంటుంది అని. ఇప్పుడు ఈ మైక్ పెట్టుతున్నా కూడా అదేంటి ఈ మైక్ ఇలా కదా అని ఫీలింగ్ వస్తుందా? అలవాటు అయిపోయింది మామూలుగా. అండ్ ఇప్పుడు భరణి అన్న మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అంటే మరీ కలిసి బయటకు వస్తారని అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అనుకోలేదన్న నేను. నిజంగా అంటే యాక్చువల్లీ ఫస్ట్ టాప్ 5లో ఉంటాను అని నేను అనుకున్నాను. అంటే నాకు బయటకు వచ్చాక నాకు తెలిసింది, కానీ బిఫోర్ నాకు తెలియదు. కానీ టాప్ 5లో అన్న నేను ఉంటామని అనుకున్నాము. నేను ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బర్నీ అన్ననే ఉంటారో నేను అనుకున్నాను, నిజంగా అనుకున్నాను. కానీ అదే అన్న నేను వచ్చిన తర్వాత బర్నీ కూడా సండే వచ్చేసారు, ఎలిమినేషన్ అయిపోయింది. బట్ సుమన్ అన్న నీ వెనకసలే నన్ను కూడా తీసుకొచ్చావా అన్నారు బర్నీ అన్న. అంటే ఇది చదరంగం కాదు రణరంగం అన్నారుగా, అందుకే అలా జరిగింది. యాక్చువల్ గా ఫస్ట్ అసలు మీరు టాప్ 5లో ఉంటారు అనేదే ఫుల్ పోల్స్ అన్ని కూడా అలానే చూపించారు అన్న. బట్ మీరు ఎక్కడో డౌన్ అయినందుకే ఇట్లా అయిందని మీరు అనుకున్నారా? డౌన్ అయిందంటే ఫస్ట్ 3rd week కానీ 4th week కానీ అని, అదే నా టాస్క్లు కానీ నా ఎఫెక్ట్ కానీ నా గేమ్స్ కానీ అని నా తగ్గట్టుగా నేను ఆడాను, నా ఎఫెక్ట్ పూర్తిగా పెట్టాను. కానీ ఎందుకు మరి అన్నది నాకు తెలియలేదండి. వచ్చేస్తే నేను అప్పుడే వచ్చేయచ్చు యాక్చువల్లీ. అవునవును. కానీ అప్పటి వరకు కానీ ఆడియన్స్ కానీ అని, మీడియా మిత్రులు కానీ అని అందరూ బాగా సపోర్ట్ చేశారు నాకు. బట్ ఎక్కడో కొంత ఆడియన్స్కి అంటే మీ ఇన్నోసెన్స్ అనేది ప్లస్ అయిందా ఆడియన్స్ ఓటింగ్లో? అంటే వాళ్ళకి నచ్చింది. ఓ
అంటే మామూలుగా మన క్యారెక్టర్ వైజ్ కానియండి, నేను చేసే సినిమాలు కానియండి, అంటే ఒక్కొక్క సినిమాలో, ఒక్కొక్క మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటది. ఒక దాంట్లో ఇన్నోసెంట్ ఉంటాం, ఒక దాంట్లో పాజిటివ్‌గా ఉంటాం, ఒక దాంట్లో నెగెటివ్‌గా ఉంటాం. అవును. అది అది మన క్యారెక్టర్ జడ్జ్ చేయడానికి అవకాశం లేదు అవునవును. ఆడియన్స్‌కి. అవును. నేను ఎలాగుంటాను అన్నది. అవును. ఇదేంటంటే ఓ రియాలిటీ షో కాబట్టి మనం ఎలాగ రియల్‌గా ఉంటాము అన్నది ఆడియన్స్ చూడగలరు. అది నచ్చితేనే కదండీ వాళ్ళకి. అవునవును. మరి అంత ఇన్నోసెన్స్ తోటి మళ్ళీ ఎక్కడనో ఆ ఇన్నోసెన్స్‌కి కొంచెం ఏమన్నా సేఫ్ గేమ్ గూడా యాడ్ చేసారా మీరు? సేఫ్ అన్నది లేదండి. అసలు సేఫ్ అన్నది లేదు. అంటే హ్మ్. ఎవరైనా అడిగితే కొంచెం తిడతారేమో, లేదా అందరూ కొంతో అక్కడో, ఇక్కడో సపోర్ట్ జేస్తారు గదా! సంజన గారైతే ఈజీ టార్గెట్ అని ఊరికే సంజన గారికి చెప్పడం అలా ఏమన్నా యాక్చువల్లీ అనుకున్నారా? నేను టార్గెట్ చేయడం కాదు సార్. తనే నాకు ఫస్ట్ నుంచి అవునా? టార్గెట్ పెట్టేవారు. అవునా? డే 1 నుంచి టార్గెట్ పెట్టేవారు. మీరే నా టార్గెట్ అయితే. పర్సనల్ థింగ్స్ కానియండి, హ్మ్. అన్నీ అవునవును. కొంచెం ట్రిగ్గర్ చేశారు మిమ్మల్ని. బాగా చేశారు. కానీ అప్పటికి లాస్ట్ నేనొచ్చినంత వరకు నేను తనకి హెల్ప్ చేసే వచ్చాను. అవును. నా స్కోరింగ్ 1,00,000 హ్మ్. నా పాయింట్స్ 100 పాయింట్స్ తనకే నేను ఇచ్చి వచ్చానండి. ట్రిగ్గర్ అయ్యారు గాబట్టి, అప్పటిది కొంచెం తర్వాత సీజన్స్‌లో గుర్తు తెచ్చుకున్నారా మీరు? ఆ! గుర్తు తెచ్చుకుంటే హెల్ప్ చేయను కదా సిస్టర్ నేను. రైట్. రైట్. అదేగని లేదు. అంటే ఆ గేమ్ వైస్ అక్కడి వరకే. హ్మ్. నాదెలాగుంటదంటే సిస్టర్ అక్కడి వరకే. గేమ్ వరకే. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నామినేషన్స్ అవును. అయిపోయిందనుకోండి. అవును. ఆ నిమిషానికి మేము కర్రీస్ అన్నీ వండుకొని అందరూ తినిపించుకునేవాళ్ళం మేము హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. అంటే ఆ గేమ్ వరకే అక్కడ. తర్వాత ఎవరికీ మనస్పర్ధలు ఏమీ లేవు. ఎవరికీ అవును. నీ మీద నాకు కోపం లేదు. నా మీద నీ కోపం ఉండేది కాదు. అలాగే మేము కలిసి ఉండేవాళ్ళం అందరితోని. అవును. ఇక్కడే కొంతమంది అందరూ గూడా సేఫ్ ఆడుతున్నారు. అందులో సుమన్ అన్న గూడా కొంచెం సేఫ్ ఎక్కువ ఆడారు అనే ఫీలింగ్ గూడా ఆడియన్స్‌లో రావడం వల్లే మీరు టాప్ 5 నుంచి డౌన్ అయ్యారనే ఫీలింగ్ గూడా ఉందన్న. సేఫ్ ఎక్కడ ఆడాను చెప్పండి సిస్టర్? అంటే అదే సింగిల్ టార్గెట్ సంజన గారిని చేయడమో, లేకపోతే ఎక్కడన్నా గట్టిగా మాట్లాడాల్సొచ్చినప్పుడు మాట్లాడకుండా పోన్లే అమ్మా అని వదిలేయటము, ఇలా చేస్తూ ఉన్నారు గదా! మీకు అన్యాయం జరిగినా కొన్ని కొన్ని సార్లు సరేలే అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చేయటం, ఎందుకులే ఇప్పుడొచ్చిన గొడవ అనే ఫీలింగ్‌తో. నేను గివ్ అప్ అన్నది లేదు సిస్టర్. నేనెక్కడ ఇవ్వలేదు. నా గేమ్‌కి, నా టాస్క్‌కి నేను ఎఫర్ట్ పెట్టాను. నిజంగా పోల్చుకుంటే సంజన గారితో మా సిస్టర్ సంజన సిస్టరు తనతో పోల్చుకుంటే టాస్క్‌లు నేను ఎక్కువ గెలిచాను హ్మ్. నిజంగా. టాస్క్‌లు గాని అన్నీ గెలిచాను. నాకు అలాగని లేదు. మన పెట్టేంత వరకు ఎఫర్ట్ పెడతాము. హ్మ్. గెలిస్తే గెలిస్ విన్ అవుతామని మనం అవునవును. పెడతాం ఎఫర్ట్. అవును. అది గెలిచినా, గెలకపోయినా లైట్ తీసుకునేవాడిని. దానికి కూడా స్టాండే తీసుకోలేదంటే ఇప్పుడు నేను స్టాండర్డ్ తీసుకున్నాను కాబట్టి నా పాయింట్స్ అవన్నీ సంజన గారికి నేను ట్రాన్స్‌ఫర్ చేశాను. అవునవును. అండ్ స్టాండర్డ్ తీసుకుంటాను. స్టాండర్డ్ తీసుకోకుండా మనం ఏమి ఇక్కడి వరకు రాలేం కదా సిస్టర్ మనం యాక్చువల్లీ. ట్రూ. అవును. నిజమే. అయితే మీరు ఎంత స్మూత్‌గా ఎలా చెప్తారో తెలుసా? స్మూత్‌గానే అవతల వాళ్ళు చేసిన దాన్ని చెప్తారు. బట్ అవతల వాళ్ళు కోపము, బాధ కన్నా ఎక్కువ నవ్వేస్తారు. అంత ఈజీగా చెప్పేస్తారు. ఎలా అన్న మీరు ఇంత మాటలు భలే నేర్చుకున్నారు. ఎలాగా? ఆ మాటలు నేర్చుకోలేదు సిస్టర్. పెంపకం. మా అమ్మ, నాన్నగారు పెంపకం ఇంతే. ఇలాగే నెమ్మదిగా ఫస్ట్ నుంచి నెమ్మదిగానే హర్ట్ కూల్‌గా అవ్వకుండా. ఉంటది. కూల్‌గా ఉంటది. ఆ! హ్మ్. అయితే మీరెక్కడో ఫస్ట్ నాగ్ సారు ఫస్ట్ టైమ్‌లో స్టార్టింగ్ ఫస్ట్ 1 వీక్, 2 వీక్స్ తర్వాత కొంచెం నీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి సుమన్. కొంచెం ట్రై చెయ్యి అవన్నీ చెప్పిన తర్వాత మీరు ఒక్కసారిగా గ్రాఫ్ ఇలా పెరిగింది. హ్మ్. మళ్ళీ దాని తర్వాత అసలు ఆడియన్స్ పోల్ ఇవన్నీ పెట్టినప్పుడు సుమన్‌కి 100% అవును. వచ్చినప్పుడు అవును. ఆ తర్వాత కొంత గ్రాఫ్ తగ్గిందని అనిపించింది. హ్మ్. అంటే ఓకేలే ఆడియన్స్‌కి నచ్చేసాను చాలు అనే ఫీలింగ్‌లో మీరేమన్నా అహా! వచ్చేసారా? లేదు సిస్టర్. యాక్చువల్లీ ఏంటంటే మాకు డిపెండ్స్ అపాన్ అప్పుడు మనం గేమ్ ఆడితేనే టాస్క్‌లు కానీ, గేమ్‌లు కానీ మనం ఆడితేనే మనం కనపడగలం. అవును. నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఆ టీమ్ నుంచి నన్ను ఎలిమినేట్ చేయడం, తీసేయడం కానీ, ఆ టాస్క్‌లు ఆడితేనే మనం కనబడతాం యాక్చువల్లీ. అవును. నాకు అవకాశం రాలేదు. హ్మ్. కొన్ని గేమ్స్ కానీ, పాయింట్లు తక్కువ కానియ్యండి, అంటే ఎదురోళ్ళకి ఆప్షన్ వచ్చేది. అవును. తీసేయాలి అన్నప్పుడు నాకే టార్గెట్ ఎక్కువ పెట్టుకునేవారు. నన్ను, బన్యాన్ని. మా ఇద్దరిని ఎక్కువ టార్గెట్ పెట్టుకునేవారు అందరూను హ్మ్. హౌస్‌లోని. బట్ ఎక్కడో అంటే మీరు గూడా మేబీ అందరూ నిజం చెప్పాలంటే అక్కడ తనుజలాగా ఫస్ట్ ఎవరు సపోర్ట్ లేదన్నట్టు నిజానికి ఫస్ట్ అందరూ మీకే ఎక్కువగా సపోర్ట్ ఇవ్వటం గాని, కెప్టెన్సీ కోసమైనా మీకే ఫస్ట్ చూజ్ చేసుకోవడం ఇదంతా గూడా ఎక్కువ సపోర్ట్ మీకొచ్చిందన్న. తర్వాత అందరూ సపోర్ట్ చేయకుండా పక్కకు పెట్టడానికి మీరు గూడా వాళ్ళతో మింగిల్ అవ్వకపోవడమే రీజన్ అవ్వచ్చేమో గదా! వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత ఆళ్ళు ఆరుగురు సపోర్ట్ ఉన్నారు. ఇంకెవరున్నారు సపోర్ట్ చేశారు నాకు? మీరంటున్నారు త పాత హౌస్ మేట్స్ అన్నీ సప్ తనుజ కొన్ని సార్లు మీకోసం స్టాండ్ తీసుకున్నా అని చెప్తూ ఉంటారు. అందుకే అది మన స్టెప్స్ ఎక్కేది దాంట్లో తను చెప్పడం వల్లనే. యాక్చువల్లీ కెప్టెన్ అయ్యాను నేను. హ్మ్. షేరింగ్ కెప్టెన్. అవును. ఆ టాస్క్ మాత్రం రీతు నేను ఆడే టాస్క్. అవును. 10 స్టెప్స్ ఎక్కినోడిని 11 స్టెప్ పెట్టలేనా సిస్టర్ నేను? పెట్టగలరు. ఆ ఫ్లాగ్ 1 మినిట్ పట్టుకున్నాను ఎక్కి. అవును. తను ఎక్కమంటేనే ఎక్కాను.
అంటే అలాంటివి కొంచెం అంటే ఇప్పుడు మనం ఏంటంటే సంచలకి అక్కడ ఉన్నప్పుడు డిసిజన్ కరెక్ట్ ఉంటుంది. అవును. అని నమ్ముతాం. నమ్ముతాం మనం. అవును. తను ఆ ఫాస్ట్ మూమెంట్‌లో పాపం కావాలని కాదు, హ్మ్. తను విన్ చేద్దామని కాదు. తను పాపం ఫాస్ట్‌గా ఏదో ఎక్కువ కంగారులో అనేది నేనింకా అంటే ఎక్కువ ఎందుకంటే తను అవునవును. సుమన్ విన్ అవుతే తనకి హ్యాపీ. అవును. ఇంకోటిదేంటంటే తన కెప్టెన్ అవ్వడం ఫస్ట్ సంచలకి నేనే దానికి. హ్మ్. తనకి ఇంకా హ్యాపీ. అవును. సుమన్న ఇన్ని చాలా సార్లు కెప్టెన్ చేసి అయింది. తను కెప్టెన్ అవ్వలేదు. అవును. మీ చేతుల మీదుగా అయ్యింది. చేతుల మీద హ్యాపీ అయింది ఫీల్ తనకి అయింది. హ్యాపీ. అవును. కానీ అండ్ అసలు మీరు టాస్క్‌ల విషయంలో గూడా మరి ప్రభంజనం నిజంగానే మామూలుగా సృష్టించలేదు. ఈ 'డెమాన్ పవన్' 'కళ్యాణ్‌తో' పోటీ పడ్డారు చూసారా? అది పోటీ పడుతున్నారు, మళ్ళీ ఫన్ చేస్తున్నారు. అంటే మీరు ఆ మూమెంట్‌లో మీ మైండ్‌లో ఏముండిందన్న వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు? ఫస్ట్ నుంచి డిమాండు సుమనన్న నీకు నాకు పడట్లేదు టాస్క్. నీతో నాకు ఆడాలని ఉంది అన్నాడు. నేను ఓహ్! ఒకటే అడిగేవాడిని డిమాండ్ పవన్‌ని. ఓకే. ఏమి నీకు దొరికితే నలిపేస్తావు నన్ను. నేను రాను బాబోయ్ అన్నాను. కానీ అక్కడ 3 ప్లే గేము హ్మ్. అందరూ ఆడేసేసారు. నేను హ్మ్. ఒక్కడినే ఆడలేదు. అవును. అందుకని నేను ఆడతానని చెప్పి నేను ఆడాను. అంటే నాకు తగ్గ వరకు నేను ఫైట్ ఇచ్చాను నేను. అవును. అప్పటికి చాలా ఫిజికల్‌గా కూడా ఇంకా స్టిల్ ఆ పెయిన్ కూడా ఇచ్చారు. ఉంది. కళ్యాణే అన్నాడు, "అసలు అనుకోలేదు సుమన్ అన్న ఇంత స్ట్రాంగ్ స్ట్రాంగ్. ఉన్నాడా" అని అందరూ షాక్ అయ్యారు. అందరూ షాక్ అయ్యేసేసారు. మీరే షాక్ అయ్యి ఉంటారు గదా! నిజానికి అన్ నేనింత నే అంటే మనం ఫుల్ ఇప్పుడు ఎగ్జామ్ రాసాను సిస్టర్. అవును. ఫెయిల్ అయితామని రాస్తామా? పాస్ అవుతామని రాస్తామా? పాస్ అవ్వాలనే కదా! రాస్తాం. అంటే మనం ఏది మొదలెట్టినా కాన్ఫిడెంట్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. మనం ఆడగలం ఎవరైనా అంటే ఫిజికల్‌గా కనపడడానికి వాళ్ళు స్ట్రాంగ్. బట్ మన ఎఫర్ట్ పెడితేనే కదా తెలుస్తది. అవునవునవును. మనం విన్ అవుతామా? లేదా? అన్నది. అవును. నాకు తగ్గట్టుగా ఓడిపోతానా? గెలుస్తానా? అన్నది పక్కన పెడితే నా ఎఫర్ట్ అయితే పూర్తిగా ప్రతి టాస్క్ నేను పెట్టేవాడిని. సూపర్. అవునన్న. అండ్ అసలు మీరసలు ఎక్స్‌పెక్ట్ ఎవ్వరు గూడా చేయలేదు నిజానికి. మీరు ఎఫర్ట్ పెట్టారు గాబట్టి ఇన్ని వీక్స్ మీరు ముందుకొచ్చారు. ఇన్ని వీక్స్ వచ్చిన తర్వాత మీకు ఫ్యామిలీ వీక్‌లో లాస్య గారు చెప్పారు, మీరు టాప్ 5లో ఖచ్చితంగా ఉండాలి అని కోరుకుంటున్నా. అంటే మీరు కప్ గెలవాలి, కానీ టాప్ 5లో ఉన్నా కూడా హ్యాపీ అని చెప్పారు. మీకు ఆ కొంత బాధ ఏమన్నా ఉందా? అరే! లాస్య అడిగింది తీర్చలేకపోయా, కొడుకు అడిగిన కోరిక తీర్చాను అనే ఫీలింగ్? అది 100% కొంచెం బాధుంటది సిస్టర్ అది. ఏందంటే కప్పు పట్టుకుండ్రా ఫ్యామిలీ రౌండ్‌లోని తనొచ్చింది. తర్వాత పిల్లలు వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. "నువ్వు కప్పు తీసుకోనిరా" అనన్నారు. అవును. నేను ఒకటే అన్నా, "ఐ విల్ ట్రై మై బెస్ట్ అమ్మా. అవునవును. మనం ఆ! భగవంతుడు ఇక్కడి వరకే మనకి రాసిపెట్టాడు" అని నేను అవును. అనుకున్నాను సిస్టర్. సో, మరి నెక్స్ట్ అంటే అన్న మిమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుందంటే రాముడు మంచి బాలుడు అన్నట్టుగా అనిపిస్తది మిమ్మల్ని చూస్తే. ఏది చెప్తామో అది ఇట్లా ఫాలో అయిపోతారు అంతే. మళ్ళీ అటు ఎళ్లరు, ఇటు ఎళ్లరు. లైన్ ఇలా చెప్తే ఇలానే వెళ్తారు అన్నట్టు. చిన్నప్పటి నుంచి మీరు అలానే పెరుగుతూ వచ్చారా? ఈ ఫస్ట్ నుంచి ఇంతేనండి. అంటే ఒకవేళ మరి 'బిగ్ బాస్‌లో' బై ఎనీ ఛాన్స్ బర్నీ గారు గాని, లేకపోతే దివ్య, నిఖిత కానీ వీళ్ళ హెల్ప్ కానీ, గైడెన్స్ ఇలా చేయన్నా, అలా చేయన్నా అని ఒకవేళ సపోర్ట్ లేకపోయుంటే మీకు కష్టమయ్యేదా? ఏమో మేబీ ఆళ్ళ సపోర్ట్ లేకపోతే ఫిఫ్త్ వీకే వచ్చిద్దినేమో. అవునా? అంటే కొంతవరకు సపోర్ట్ ఉన్నది అంటే, కొంచెం నా ట్రావెల్ ఎళ్ళాను. నా గేమ్స్ ఆడాను. ఉట్టి ట్రావెల్ వరకు కాకుండా ఎంత సపోర్ట్ ఉన్నా, మన ఎఫర్ట్ పెడితే కానీ ఆడియన్స్‌కి నచ్చదు కదా సిస్టర్. అవునవును. మన గేమ్స్ కానియ్యండి, మన టాకింగ్ కానియ్యండి, మనతో అందరితో మింగిల్ అవ్వడం కానియ్యండి, అవును. అది అందరికీ నచ్చే అవును. అంటే గేమ్స్‌లో ఆడేటప్పుడు మీరు చెప్పారు అండ్ దివ్య, నిఖిత గూడా అప్పుడప్పుడు ఎలా ఆడాలి, ఏంటి అని దివ్యనే చెప్పేది నాకు అని మీరు అన్నారు. హ్మ్. అంటే ఎక్కడో కొంత మీరు ఓన్‌గా స్టాండ్ తీసుకోవడానికి వీటన్నిటికి అక్కడ ఇండైరెక్ట్‌గానో, డైరెక్ట్‌గానో బర్నీ గారి ఇన్‌ఫ్లూయన్స్, దివ్య గారి ఇన్‌ఫ్లూయన్స్ ఉండటం వల్లనే మీరు ఆడేవాళ్ళు అని అనుకోవచ్చా? అంటే ఆడుకోవచ్చంటే సపోర్ట్ వేరే. అది వేరే. మనకి అంటే కొన్ని గేమ్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ అపోజిట్ పర్సన్ సపోర్ట్స్ ఉండాలి. హ్మ్. ఇప్పుడు 'తనుజ' నాది టఫ్ గేమ్ ఉంటుంది. అవునవును. సపోర్ట్ గేమ్ అది. అవును. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వచ్చి సెంటర్‌లోకి ఒక్కొక్కళ్ళని పిలుస్తుంటే ట్యాప్ ఓపెన్ చేయాలి. అవును. అది ఫుల్ నిండిపోయి ఉంటుంటది అవును. వాటరు. అది ఎవరు ఎక్కువ సేపు ఎక్కువ సేపు పట్టుకుంటారు అన్నది. మరి ఆ సపోర్ట్ చూస్తే నాకు ఎవరు వచ్చారు సిస్టర్? ఎవ్వరు రాలేదు. బన్నీ అన్న డెమాన్. డిమాండ్ కూడా ఎందుకొచ్చారంటే ఫస్ట్ అందరు జనరల్‌గా గేమ్‌కి సపోర్ట్ గేమ్ అన్నప్పుడు అందరిని ఎళ్లి రిక్వెస్ట్ చేస్తాం. అవును. కొంచెం నాకు సపోర్ట్ చేయి, నాకు కొంచెం సపోర్ట్ చేయని. మొహం ముందే చెప్పారు అందరూ. హ్మ్. తనుజాకి చేస్తున్నాను, హ్మ్. తనుజాకి చేస్తున్నాను అని. నాకక్కడ ఆ టాస్క్‌కి సపోర్టు మన బర్నీ అన్న ఒకడే. అవును. అది కూడా రిక్వెస్ట్ చేశారు డిమాండ్‌ని. ఎవ్వరు లేరు సుమన్‌కి నువ్వు సపోర్ట్ చెయ్యి అని అంటే ఓకే అని అప్పుడొచ్చారు. అవును. అండ్ అదే మీరు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారా? మీ పాయింట్స్ ఇచ్చేటప్పుడు గూడా బర్నీ అన్నతో నాకు ఈ హౌస్‌లో అంటే అంతకుముందు అన్ని వీక్స్‌లో మీకు చాలా సపోర్ట్ ఉన్నా, ఆ 2 వీక్స్ వల్ల మీరు ఎక్కువ ట్రిగ్గర్ అయ్యారా? నాకెవ్వరు లేరు ఈ హౌస్‌లో సపోర్ట్ అని అన్నారు. అంటే అవుతుంది. వీక్ అవుతుంది. అసలు
ఫస్ట్ ఏ వీక్ అయినా ఏ టాస్క్ గేమ్ అయినా టీమ్ టాస్క్ అయితే ఫస్ట్ తీసేసేది నన్ను బర్ని అన్నదే. అవును. ఫస్ట్ మా ఇద్దరి మీద ఫస్ట్ ఏమో మీరు కాంపిటీషన్ ఫీల్ అయ్యారేమో అన్న. కరెక్టే, కానీ ఒక్క గేమ్ ఆడకుండా వెంటనే తీసేయడం అన్నది కరెక్ట్ కాదు కదా సిస్టర్. అది చాలామంది ఉన్నారు కదా అవుట్లో 7 అంటే ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నప్పుడు అనుకుంటే ఫస్ట్ సంజన గారు, తర్వాత బన్నీ అన్న, తర్వాత నేను, మేము ముగ్గురమేనా అంటే వీళ్ళు నలుగురు. అది కొంచెం అనిపించేది గేమ్ వరకు అలాగ అనిపించేది. అది కూడా ఏంటంటే పర్సనల్గా తీసుకోలేదు చేశారు, ఓన్లీ ఆ గేమ్ వరకే. తర్వాత చెప్తాం కదా మీకు, ఆ తర్వాత కలిసిపోయి అందరూ కొట్టుకుని తిట్టుకొని భోజనాలు తినిపించుకొని కూర్చొని అందరూ ముచ్చట్లు పెట్టుకొని అంత బాగుంది. ఆ గేమ్ వరకే, పర్సనల్గా ఎవరు తీసుకోలేదు, నేనైతే తీసుకోలేదు. అవును. బట్ స్టిల్ గేమ్ అన్నా కూడా ఒక క్వశ్చన్ ఆడియన్స్కి ఇప్పటికి వస్తుంది ఏంటంటే, ఇది ఎక్కడో స్క్రిప్టెడ్ ఏమో, లేకపోతే గేమ్ వరకు అంత ఫైట్ చేసి వెంటనే అంత బాగా ఎలా కలిసిపోతారు, మళ్ళీ ఎంత ఏడుస్తున్నారు, ఇవన్నీ నిజమేనా అనే క్వశ్చన్ వస్తుందన్న. నిజంగానే అంత ఎమోషన్స్ వస్తాయి అంటారా? 200% అది స్క్రిప్ట్ అయితే కాదు సిస్టర్, కాదు. ఎందుకంటే నేనే వెళ్ళాను అసలు స్క్రిప్ట్ అంటే ఫస్ట్ వెళ్ళకముందు నేను అదే అనుకున్నా. మీరు కూడా అలానే అనుకున్నారా? నిజంగా నేను అదే అనుకున్నాను సిస్టర్. అయితే మీరు చెప్తే నమ్మొచ్చు. నిజంగా ఇది ఎంత స్క్రిప్ట్ ఏమో ఇది. నేను వాళ్ళని అడిగాయి, టీమ్ అడిగాయి, ఇది స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అయితే కాదు భయ్యా అని అన్నారు. సరే ముందే అలాగే చెప్తారేమో, ఆవిడికి వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తుందేమో అనుకున్నాను, కానీ అసలు నథింగ్, నో స్క్రిప్ట్, నథింగ్. అవునా? చెప్తాను కదా, మనం మొత్తం ఒక హౌస్లోనే 23 మంది ఉండి తలుపు వేసారు అంతే. ఆ సిచ్యువేషన్ మీకు మాకు మాట్లాడాలి, కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ అండర్స్టాండింగ్స్ కానీ నేను కుదరపోతే దాన్నే ఆర్గ్యుమెంట్. అవును. అక్కడ మరి అక్కడ కొన్నిసార్లు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా కంటెంట్ కోసమే చేస్తున్నావు అని అంటే చెప్తారా ముందు, కంటెంట్ మీరు ఇవ్వాలి అని చెప్పేసి? అదేమీ లేదు, కంటెంట్ కోసం అంటే ఇప్పుడు ఏంటంటే సిస్టర్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మనల్ని ఇద్దరినే చూస్తారు అక్కడ. అవునవును, నిజమే. అది మన ఇద్దరినే చూస్తారు అక్కడ. అలా మాట్లాడుకునేది అంటే వాళ్ళకి అంటే ఇంకొకటి ఏంటంటే సిస్టర్, వీళ్ళందరికీ కొంతమందికి అందరికీ తెలుసు షోస్ కానివ్వండి, ఈ బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు. యాక్చువల్లీ సంజన గారు కన్నడది వెళ్ళి వచ్చారంట, అంటే దే నో ఆల్రెడీ, దే నో బిగ్ బాస్, వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే దే కంటెంట్ ఉంటేనే మనల్ని చూస్తారు, మనకి అవకాశం వస్తుంది అనేది వాళ్ళందరికీ తెలుసు. తర్వాత నాకు తెలిసింది, ఓకే మీరు కంటెంట్ ఉన్నా కంటెంట్ లేకపోయినా నేను నాలాగే ఉంటాను రా బాబు, గొడవలని మ్యాక్సిమం నేను దూరను, గొడవలు అంటే నాకు చిరాకు అంటే. అప్పటికి మనం కొంచెం చెప్పేవాళ్ళని. ఒక విషయంలోని నాది సంజన గారిది టాస్క్ ఉంటుంది చేశారు, బాక్సులు వేసేది. అంటే నాది కరెక్ట్ అని టీమ్ వాళ్ళు నేను అంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం కళ్యాణ్తో. ఇంకా వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, కళ్యాణ్ నుంచి కొంచెం సంజన గారికి ఇచ్చారు. సరే అని చెప్పి అది తప్పు, నీది తప్పు చెంచాలేక అది ఇది అని మేము అందరూ ఆర్గ్యుమెంట్ చేసాము. తను ఫీల్ అయ్యాడు, ఒక్కడే గార్డెన్ దగ్గర బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆలోచించాడు. నేను ఒకటే అన్నాను, ఎందుకు కళ్యాణ్ ఏమైందన్న. కాదన్నా చూడండి ఎలా మాట్లాడుతున్నారో అందరూను, అలాగా వేసి చెంచాలకని ఇదని రాంగ్ డిసిషన్ తీసుకున్నాం అది ఇది. నేను ఒకటి చెప్పనా కళ్యాణ్, మర్చిపో, ఇప్పుడు ఓడిపోయిన నాకే లేదా ఫీల్, నువ్వెందుకు ప్రెషర్ తీసుకుంటావు. ఇక్కడే ఆడియన్స్ ట్రిగర్ అయ్యారన్న. ఓడిపోయిన తర్వాత ఆఫ్టర్ నామినేషన్స్ అప్పుడు అనుకుంటా కళ్యాణ్ కొంచెం నీ వల్ల నాకు అన్ఫేర్ జరిగింది, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని అన్నారు. అంటే అప్పుడు వదిలేసిన అన్న ఎందుకు ఇప్పుడు నామినేట్ చేశారని చాలా మంది ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ అందరూ కూడా అన్నారు. మీరు నేను అది క్లారిటీ ఇస్తాను. ఓకే, క్లారిటీ కావాలి, లేకపోతే ఆడియన్స్ అదే క్వశ్చన్ ఉండిపోతుంది. 100% నేను అక్కడ ఫస్ట్ అది క్లియర్ చేశాను అక్కడ అంతే. ఇప్పుడు తప్పు జరిగిన రోజే ఆ రోజే మాట్లాడాలని లేదు, నీ తప్పు అన్నది తెలిసినప్పుడు క్లారిటీ తీసుకోవడం తప్పు లేదు. నాకు నామినేషన్స్ అప్పుడు నేను క్లారిటీ అడిగాను, నువ్వెందుకు నన్ను చేసావు, నీ వల్లే కదా. నువ్వు అసలు సంచల్ దగ్గర నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడను, నామినేషన్ అప్పుడే నేను క్లారిటీగా పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను అని నేను చెప్పాను. ఇప్పుడు తన స్ట్రేట్ గెట్ క్రాస్గా ఉంది, ఇన్ని బాక్స్ ఉంది, ఎవరు ముందు పెట్టారు అన్నది చెప్పలేదు. ఫస్ట్ బాక్స్ పెట్టాం, ఇంకా ట్రై చేస్తున్నాం, కానీ ఫస్ట్ పెట్టిందా నేనా సంజన గారా అంటే ఎవరు చూడలే. కానీ టీం వాళ్ళు అందరూ నువ్వే పెట్టావు అని అన్నారు. కానీ వీకెండ్ ఎపిసోడ్ అని నాకు సారు తప్పు, పెట్టింది సంజన గారు, ఫస్ట్ బాక్స్ పెట్టింది 7th బాక్స్ 6th బాక్స్ సంజన గారు పెట్టారు అని అన్నారు. అప్పుడే నేను పాయింట్ అప్పుడే మాట్లాడాలి. ఊరికినే ఇప్పుడు
మ్యాటర్ ఏంటో తెలియకుండా మనం అనవసరంగా మాట్లాడకూడదు అనేది మీ మాట్లాడకూడదు అని. ఇంటెన్షన్. ఎందుకంటే నాకు నేను అంటే నా గేమ్లో నేను ఫాస్ట్ ఉన్నాను. ఆవిడ వేసిందా లేదా నాకు నిజంగా తెలియదు. మనోళ్ళు చెప్తున్నారు, అది క్లియర్గా మనం తెలుసుకునేంత వరకు మనం మాట్లాడుకోకూడదు అని చెప్పి నేను కామ్గా ఉన్నాను. తీరా చూస్తే రిజల్ట్ వాజ్ ఆవిడే. కరెక్ట్, అది కరెక్టే. మనం ఎందుకు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం అప్పుడు? సో ఇంత అంటే సైలెంట్గా లేదా ఇన్నోసెంట్గా ఉన్న సుమన్ అన్న ఇంత ఆలోచిస్తారనమాట. అది ఉంటాయి ఊరికి నేను మాట్లాడిన వేస్ట్, అనవసరంగా మళ్ళీ బాధలు ఎందుకు అదంతా అది చేయడం. అవునన్న. అసలు హౌస్ అంతా ఈసారి అంతా ఏంటో మరి సీజన్ 9 కన్నా ఇక బాండింగ్ సీజన్ అని పెట్టచ్చేమో బిగ్ బాస్కి అని అనిపించింది ఆడియన్స్ అందరికీ. అసలు మొత్తం అందరి రిలేషన్స్ బాండ్స్ ఇవన్నీ కూడా అవి చూడడానికి రియలిస్టిక్ గానే ఉంటాయా లేకపోతే అవన్నీ ఫేక్ అని అంటారా అన్న? మీరు జెన్యున్ గా చెప్తారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. బాండింగ్ అన్నది ఏంటంటే అమ్మ ఒక రిలేషన్. ఇప్పుడు బన్నన్న నేను అన్నది ముందు బిఫోర్ బిగ్ బాస్ కంటే ముందు మేము మూవీస్ చేసాం. అవును. క్యారీ అని మాది ఇద్దరిది ఒకటే అన్నది నాది. అక్కడి నుంచి మాకు కొంచెం లైట్ ర్యాప్ మొదలైంది. హౌస్లో వెళ్ళిన తర్వాత డే 1 నుంచి స్టిల్ 97 days వరకు అన్న నేను ఒకే బెడ్. ముస్తఫా ఫ్రెండ్స్ ఇంకా ముస్తఫా రియల్లీ. అందుకే అది మాకే షాక్ అయింది. అవి ఇప్పుడు వచ్చాయి అవన్నీ. ఆ సాంగ్ చూసరికి రియల్లీ మాకు హ్యాపీ అయిపోయింది. మా అందరికి కూడా చాలా క్యూట్ గా అనిపించింది. ఎంత మిమ్మల్ని చూస్తే అసలు ఎంత క్యూట్ అనిపిస్తుంది తెలుసా. కొన్ని చోట్ల ఇట్లనే అనుకుంటారు, ఇలా పడి డొర్లుతారు, ఎంత క్యూట్ గా ఉంటుందో అసలు. ఆ క్యూట్నెస్ మీకు ఫస్ట్ నుంచి మీకు అదే అలవాటు అనుకుంటా. సో అట్లా బాండ్స్ అన్ని రియల్ అంటారు. మరి కొన్నిసార్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు వచ్చినప్పుడు బాండింగ్స్ గురించి విపరీతంగా మాట్లాడారు. తనుజ కళ్యాణ్ గురించి కానీ, రీతు పవన్ గురించి కానీ, డెమన్ పవన్ గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు అది మరి వాళ్ళ బాండ్స్ రియలేనా కాదా ఏమంటారు? అంటే వాళ్ళు ఇప్పుడు నార్మల్గా ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్సే. వీళ్ళది ఎందుకంటే ఫైవ్ స్టోమ్ షోలు వచ్చి ఎందుకు చెప్పారంటే వాళ్ళది కొంచెం టూ మచ్ అయిపోతుంది ఆర్గ్యుమెంట్. మన డిమాండ్ కానివ్వండి, రీతు కానివ్వండి, ఇది దానివల్లే వచ్చి చెప్పారు తప్ప బౌండింగ్ ఎక్కువైపోతుంది, అది టూ మచ్ అయిపోతుంది. ఆ అరుపుడు కానీ మీకు కూడా చిరాకు వచ్చిందా ఎప్పుడన్నా? 100% వస్తుంది కదమ్మా. నేను అది కూడా ఒక నామినేషన్ పాయింట్ తీసాను, మీ వల్ల మేము ఉండలేకపోతున్నాం ఈ హౌస్లో అని. మీకు చిరాకు వచ్చినా తమాయించుకున్నారైతే? మరి అంటే చిరాకు మించి ఇరిటేషన్ వస్తుంది. పోనీ కొత్త పాయింట్ కాదు, పాత పాయింట్, డే 1 జరిగిన పాయింటే ఇప్పటికి మాట్లాడుకుంటారు. ఇది 12th వీక్లో అయినా 13th వీక్లో అయినా అదే పాయింట్. మరి ఎందుకు మీరు ఆ పాయింట్ మళ్ళీ మాట్లాడి సాగదీస్తారు? నాకు అదే అప్పుడు నువ్వు ఎందుకు నాకు ఆ రోజు నువ్వు కేక్ పెట్టలే అన్నట్టు ఫస్ట్ నుంచి చెప్తారు. ఫస్ట్ అది పాత పాయింట్ మాకు విని ఇంకేంటి మొదలెట్లేదు వీళ్ళు అని అనుకునేవాళ్ళు. నేనైతే అలా మీకు అలా అలవాటు అయిపోయింది, అలాగా హ్యాపీ అయిపోయింది. అబ్బా అట్లీస్ట్ మాకు టీవీ అనుకునేవాడి. అది ఫస్ట్ కొట్లాడితే చిరాకు వచ్చేది, కాస్త వీళ్ళేంటి ఇంకా అంటే అందరు కాదు నేను అనుకునేవాడిని. అంటే టైం అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour సుమన్ అన్నలో అంటే మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అనే స్టైల్ కదా. అంటే అలవాటు అయిపోయింది మాకు. ఇంకా ఊరికి నాకు నథింగ్, అది ఓన్లీ ఫ్రెండ్లీగానే. తను కానీ రీతు కానీ అందరూ సైలెంట్గానే ఉంటారు. బయటపరిచి ఇప్పుడు డైలీ అందరూ వీడియో కాల్ మాట్లాడేంత వరకు గుడ్ నైట్ చెప్పే వరకు పడుకోవట్లేదు మేము అందరం. అవునా? బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన ప్రెజెంట్ మేము అందరం రోజుకి అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour 12:30 అయింది నిన్న నైట్ కూడా అందరూ మాట్లాడుకొని వీడియో కాల్ మాట్లాడుకుంటుంటే అందరూ గుడ్ నైట్ అని చెప్పి 12:30 అవుతుంది. అన్న ఏంటన్నా అప్పుడే పెట్టేస్తున్నావు అని అడుగుతున్నారు. రేపు మార్నింగ్ నాకు వర్క్లు ఉన్నాయి ఇంకా అదే చెప్పి. అంటే బయట లోపల అందరూ తిట్టుకున్నాం, అందరూ గొడవలు ఆడుకున్నాం, అందరూ గ్లాసెస్ కానీ ఇవి కానీ అన్ని బ్రేక్ లేక అక్కడ వరకేనండి, ఆ గేమ్ వరకే. తర్వాత లేకపోతే ఇప్పుడు ఆ బౌండింగ్ అని అన్నారు కదా, ఆ గొడవలు అవన్నీ పట్టించుకుంటే పర్సనల్గా తీసుకుంటే ఇంతవరకు ర్యాప్ అవ్వదు మాకు. అవును అవును, అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవ్వండి. ఆ బౌండింగ్ కోసం అన్నది నేను చెప్తున్నా. అది రియల్ బాండింగ్స్ కాబట్టే బయటకు వచ్చిన కంటిన్యూ అవుతున్నాయి. సో స్వీట్. అండ్ మీరు చాలా మందికి డార్లింగ్ కదా, మరి మీరు అంతమందికి డార్లింగ్ అయితే మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ని వీళ్ళిద్దరిని మాత్రమే తీసుకెళ్తా అనడం ఎంతవరకు రైట్ అంటారు? మిగతా వాళ్ళని మర్చిపోయారు. లేదు యాక్చువల్లీ నిజంగా ప్లాన్ చేస్తారా? అది బయటకు వచ్చేసారుగా వాళ్ళు వచ్చాక వాళ్ళతో కదా. అంటే యాక్చువల్లీ ఇమ్ము అడిగాడు, అన్న ఎక్కడెక్కడికి ఏం ప్లేసెస్కి వెళ్ళామంటే నేను షూటింగ్స్కి ఇలాగా స్విట్జర్లాండ్ ఇలాగా మలేషియా ఇవన్నీ బ్యాంకాక్ వెళ్ళావా అని అడిగాడు ఇమ్ము. అవునా అన్నాను.
అన్న నేను వెళ్ళలేదన్నా వెళ్దామని అనుకుంటుంటే సరే మన ఈ షో కంప్లీట్ అయిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత మనం అందరం సరదాగా కలిసి వెళ్దాము అని అన్నాను. ఆ ఒక్క పాయింట్కి మనోళ్ళు ఓ సాగదీసి లాగి అందరికీ చెప్తున్నాడు సుమనన్న నన్ను బ్యాంకాక్ తీసుకెళ్తాను అన్నాడు అని. ఓకే డన్, డెఫినెట్లీ తీసుకెళ్తాను. అనుకున్నారా ఎందుకన్నారా బాబు అని లోపల అనుకున్నారు కదా? అంటే అది మనం చూపిస్తే బాగుంటుంది వెళ్ళి. అవును. ఎందుకు ఊరికి ఎందుకు చెప్పడం, అందరికీ తెలియాలి బ్యాంకాక్ వెళ్తున్నాము, మలేషియా వెళ్తున్నాము అని. ఓ అయితే మొత్తానికి ట్రిప్ అయితే ప్లాన్ లో ఉంది. ఏంది టీచర్ మళ్ళీ ఇంట్లో చూస్తే మళ్ళీ మమ్మల్ని వదిలిచి వెళ్ళిపోయామంటారు. అన్నిట్లే మనం మాత్రమే మాట్లాడుకుందాం. ఇది మాత్రం ఇది మాత్రం కట్ చేయొద్దు, కానీ లాస్య గారికి చూపించదు. అమ్మ తను నేను అట్లా నౌట్లో ఉన్నప్పుడు ఇది ఇది అన్నీ చెప్తుంది తను. అవునా? ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు అయితే. సూపర్. అసలు ఇంతకీ మరి మొత్తానికి హౌస్ లో హ్యాపీగా అన్ని ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయితే అయిపోయింది. మీరు నెక్స్ట్ అసలు ఎవరు కప్పు గెలుస్తారని అనుకుంటున్నారు? అది సిస్టర్ డే బై డే మనకి తెలియట్లేదు అది. ఎందుకంటే మొన్నటి వరకు తనుజ ఉండేది, ఇప్పుడు కళ్యాణ్. డిమాన్ యాక్చువల్లీ 4th ప్లేస్లో ఉన్నాడు, ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నది. అది నేను కూడా మీ అందరిలాగే నేను వెయిట్ చేస్తున్నాను ఎవరు వస్తారు ఏంటన్నది చెప్పలేము సిస్టర్. ఎందుకంటే ఓటింగ్ వైజ్ కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, కొంచెం మారుతుంది, గ్రేడ్ మారుతుంది మొత్తం అంతా. అది చెప్పలేకపోతున్నాను సిస్టర్. ఓకే, మీకే ఒక క్వశ్చన్ మార్క్ ఉందంటే చూడాలి ఈసారి. చూడాలి ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మళ్ళీ దీంతో పాటు వీళ్ళందరిది అయిపోయిన తర్వాత మీరు ఎవరి కోరిక మేరకు అయితే హౌస్లోకి వెళ్ళారో మీ సన్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీ బాబు తను ఫుల్ హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. స్కూల్కి వెళ్తే కూడా అందరూ అడుగుతున్నారు మీ డాడీ వచ్చారా ఇలాగా అలాగా, చాలా బాగా ఆడారంటే ఇంటికి వచ్చి చెప్తున్నాడు, డాడీ అసలు భలే ఉంది డాడీ, అందరూ మా ఫ్రెండ్స్ అందరూ నాతో మాట్లాడిన కూడా వచ్చి మాట్లాడుతున్నారు డాడీ అని బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. పాప అంతే, పాప కూడా చాలా వాళ్ళ టీచర్స్ కానీ వీళ్ళందరూ డాడీ చాలా బాగా ఆడారు అది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే జెర్సీ మూవీలో నువ్వు నాకు ఎప్పుడు హీరోవే నాన్న అని అంటాడు కదా బాబు, అలా ఇప్పుడు మీ బాబుకి మీరు హీరో లాగా ఫీలింగ్ ఉందన్నమాట కదా? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అన్న. ఇప్పుడు మీరు ఇంత ఇన్నోసెంట్గా ఉంటారు కదా హౌస్లో, ఇదంతా కూడా ఇంతమంది మధ్యలో మీరు ఇన్నోసెంట్గా ఆన్ స్క్రీన్లో కెమెరాస్ ముందు ఉన్నారు. ఇంట్లో యాక్చువల్గా అసలు మీరు శివగామి లాగా ఉంటారా లేకపోతే లాస్య గారు శివగామి లాగా ఉంటారా? ఎవరు ఇన్నోసెంట్ ఎవరు శివగామి? ఎవరు లేదు సార్, ఆ సిచ్యువేషన్ బట్టి కట్టప్ కూడా అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మీరు అయ్యారా కట్టప్? సిచ్యువేషన్ బట్టి కట్టప్ కూడా అవుతారు. అది అసలు తను కానీ లాస్య కానీ నేను కానీ బాగా అండర్స్టాండింగ్ వెళ్తుంది, బాగా కూల్గానే ఉంటాం మేము. అసలు ఆ టెన్షన్ ఉండదు, అది ఉండదు. ఏమైనా వచ్చిందంటే మా ఓడి వల్లే వస్తుంది తప్ప అంటే అలా అల్లరి. బాబు చిచ్చర్పిడిగా అయితే బాగా అల్లరి, బాగా అల్లరి. ఆడవల్లే అది చెప్పిన మాట విన్నాడు. నేను కొంచెం గారాబం చేస్తాను కొన్ని విషయాల్లోని. అయితే గారాబం చేసి పాడు చేసేది మీరే, మొత్తం మీరే పాడు చేస్తున్నారని లాస్య గారు అంటూ ఉంటారు. మీరు కూడా లాస్యకి సపోర్ట్. మేము లేడీస్ ఎంత మీకు సపోర్ట్ చేసినా లేడీస్ మేము సపోర్ట్ చేసుకుంటాం. మరి పాప చాలా సైలెంట్ కదా? సైలెంట్, చాలా మీలాగా సైలెంట్. క్యూట్ ఫ్యామిలీ కదా మొత్తంగా. అసలు మీరు వచ్చి మాట్లాడినప్పుడు చాలా క్యూట్గా, ఎంత క్యూట్గా ఉంటారా అని ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పుడు మరి ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్గా ఉన్నారన్న 7G బృందావన్ కాలనీ పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు, నిజమేనా? పార్ట్ 2 యాక్చువల్లీ 70% అయిపోయింది. అయిపోయింది. నేను 3 months అక్కడ హౌస్లో ఉండే షూటింగ్ ఆపాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ పార్ట్ 2లో మరి మీ స్టైల్ ఎలా ఉంటుంది? ఈసారి కూడా అలానే ఉంటుందా లేకపోతే కొత్తగా ఏమన్నా ఉంటుందా? ఇది దీంట్లో ఫుల్ 1లో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో 2 కూడా 100% ఎంటర్టైన్ అవుతారు. డిఫరెంట్గా చూస్తారు సుమన్ శెట్టిని. కాస్ట్ అంతా సేమేనా? మొత్తం కాస్ట్ హీరో, నేను, మదర్ ముగ్గురు సేమ్, మిగతాది కొంచెం ప్యాడింగ్ మారుతుంది. ఓకే ఓకే. అయితే ఈసారి మరి బిగ్ బాస్ ముందు సుమన్ అన్నని మేము ఒకలాగా చూసాము, బిగ్ బాస్ తర్వాత సుమన్ అన్న సేమ్ అదే ఫన్ కామెడీస్ చేస్తూ వస్తారా లేకపోతే కొత్త క్యారెక్టర్ ఏదైనా కొంచెం సీరియస్ రోల్ తోటి అట్లా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? నాకు యాక్చువల్లీ నెగిటివ్ రోల్ అంటే చాలా ఇష్టం సిస్టర్. అవునా? చాలా ఇష్టం నాకు. ఆల్రెడీ నా కోరిక తీరిపోయింది. నిజం మూవీ మహేష్ బాబు గారిది, దాంట్లో నెగిటివ్ రోల్ అది చేశాను. నాకు ఇది అదని లేదు, ఒక్కటి మన ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను ప్రూవ్ చేసుకున్నాను. చాలా సినిమాలు చేశాను నేను, అన్ని లాంగ్వేజ్లో చేశాను నేను. నాకు అంటే మన పర్ఫార్మెన్స్ చేయడానికి నెగిటివ్ రోల్స్ కానీ కొంచెం డిఫరెంట్ రోల్స్ నాకు చేయాలని ఇంట్రెస్ట్
ఓకే. కొత్త అంటే ఓన్లీ కామెడీ అనే కామెడీ స్టిక్ అనేది అవ్వకుండా కాకుండా కొత్తగా చేయాలి. కొత్తగా చేద్దాము అని అసలు ఈ మధ్య కాలం మూవీస్ చాలా చేంజ్ అయితూ వస్తున్నాయి. మీరు చూస్తూ ఉంటారన్నా రెగ్యులర్‌గా మూవీస్ ఆ చూస్తారా? మూవీస్ చూస్తుంటాను. కానీ ఈ 3 మంత్స్ అసలు ఈ చూడలేదు. 3 మంత్స్ ఏమొచ్చాయో ఏంటో కూడా లేదు తెలీదు. తెలీదు. రీసెంట్‌గా మూవీస్ మీకు బాగా నచ్చి కొత్తగా అరే! ఇది చాలా కొత్తగా తీసి బాగా నచ్చిన మూవీ ఏదన్నా మీకు? అసలు చాలా లాంగ్ అసలు ఈ 3 మంత్స్ కాదు అంతకుముందు. అది కూడా గుర్తులేదు. గుర్తులేదు, ఆ! తెలీదు, ఆ! మర్చిపోయా అంటారా? 3 లేదు. మంత్స్ స్ట్రోక్ తోటి. లేదు. నిజంగా గుర్తులేసేసాను. లాస్ట్ ఏ మూవీకి వెళ్ళాను కూడా గుర్తులేదు అయ్యయ్యో! నాకు. ఓకే. కానీ చాలా సార్లు రిక్వెస్ట్ చేసాం మేమందరం. బిగ్ బాస్ హౌస్‌లోని ఆ! బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఒక్క సినిమా ఎయండి బిగ్ బాస్ అని అడిగాం అయ్యో! మేమందరం. ఆహా! అసలు దోస మేమేసేస్తే ఇది చదరంగం జనాలకి ఎట్లయిద్ది అంటే కొన్ని సీజన్‌లు ఏసారని చేశారు అది. నాకు ఆ! తెలీదు. ఓకే. ఏయని అని రిక్వెస్ట్ చేసాం. ఓకే. అస్సలు ఛాన్సే లేదు. ఛాన్స్ లేదు. ఇవ్వలేదు. అందుకే రణరంగం చేశారు ఈసారి. రణరంగం. అందులో మీకు ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. మీకు బాగా ఫేవరెట్ ఎవరన్నా ఇప్పుడు గుర్తొస్తారా టక్కున ఫేవరెట్ ఇష్టమైన డైరెక్టరా? హీరోనా? ఎవరు మీకు ఇష్టం బాగా? హీరో అంటే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మొత్తానికి చేసింది సార్. ఆ! 2 సినిమాలు చేశా. అన్నవరం, సర్దార్ గబ్బర్ సింగ్. అవును. హ్మ్. హ్మ్. అసలు 2 సూపర్ సినిమాలు. హ్మ్. హ్మ్. ఇంకా చాలు అని అనుకున్నారా? మళ్ళీ ఇంకేమైనా ఛాన్స్? లేసేది సార్. ఎళ్లి కలిస్తే కూడా చాలా రెస్పాండ్ చాలాగా హ్యాపీ. ఫస్ట్ ఇమ్మీడియేట్‌లీ యశమన్ బాగున్నావా అని అంటారు సార్. ఆ! చాలా బాగా మాట్లాడతారు. అయ్యో! ఓకే. సర్దార్ గబ్బర్ సింగ్‌లో నేను చేయడం కాను అతను పిలిచి చేసేసారు ఆ సినిమాలో నాకు. ఈ ఓహ్! క్యారెక్టర్ సుమన్‌కి ఇవ్వండి. వావ్! డైరెక్టర్ గారు చెప్పారు. అందరూ చెప్పారు. ఆ సినిమా చేయడం కాను హీరో గారి వల్లే. అబ్బా! సూపర్ గదా! బా అనిపిస్తది గదా! అలా ఒక చాలా. హీరో మన గురించి చెప్పడం. అన్నవరానికి దీనికి దగ్గర నియర్లీ 4-5 ఇయర్స్ గ్యాప్. ఓకే. అయినా గుర్తుపెట్టుకున్నారు నన్ను. అవునవును. గుర్తుపెట్టుకొని నాకు అవకాశం ఇవ్వడం ఇవ్వడం గాని అనేది అవును. అమ్మో! అది గూడా ఆయన అంత బిజీ షెడ్యూల్స్ మల్టిపుల్‌గా తిరుగుతూ ఉంటారు. అదే సిస్టర్. అమ్మో! సూపర్. అంటే హీరోలో పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. చాలా ఇష్టం. అయితే ఇప్పటికి గూడా ఏంటన్నా మీరు ఇల్లు కొన్నప్పుడు డైరెక్టర్ తేజ గారికి తెగ వైరల్ అవుతుంది. మీరు హౌస్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పటికి నిజంగా ఆ రూమ్ అలానే క్లీన్ చేసి ఉంచుతారా? ఉంది సిస్టర్. ఓకే. యాక్చువల్లీ ఫస్ట్ ఒక ఫాదరు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. మా ఫాదరు. హ్మ్. డ్యాడీ ఇక్కడ హైదరాబాద్ నేను కొంచెం మనకి మూవీస్ వస్తున్నాయి కంటిన్యూగా. ఇంక నాకు ప్రాపర్ వచ్చి వైజాగ్. వైజాగ్ వెళ్ళట్లేదు. ఇక్కడే ఉంటున్నాను. హ్మ్. డ్యాడీ ఇక్కడ ఉండడానికి కొంచెం స్టేకి కొంచెం కంఫర్ట్ లేదు డ్యాడీ. అని గెస్ట్ హౌసెస్‌లోనే అట్లా ఉంటున్నాను. హ్మ్. నాకు ఒక ఫ్లాట్ తీసుకొని ఒక ఇద్దరు కలిసి ఉందాము ఇలాగా అంటే, ఇదేంట్రా ఇంత మంచి అంటే వైజాగ్ కూడా నాకు ఓన్ హౌసే. ఆ! అదేంటి అని చెప్పి లేదని చెప్పి ఫాదర్ హైదరాబాద్ రావడం. ఆ ల్యాండ్ అవన్నీ చూసుకోవడం. హ్మ్. అది కన్‌స్ట్రక్షన్ చేయించి అక్కడ మేము ఉన్నాం యాక్చువల్లీ. ఓకే. ఓకే. సార్‌ని మా గురువుగారిని రండి సార్ ఇలాగా ఇల్లు కట్టుకున్నాను. నాకు గృహప్రవేశం అవుతున్నాను ఇలాగంటే అప్పుడొచ్చాం. అది డూప్లెక్స్ మేడం 5 బెడ్‌రూమ్స్ అది. ఓకే. ఓకే. అది వచ్చి చూసి చేస్తే అప్పుడు అప్పుడు నాకు జేఎంకొచ్చిన షీల్డ్స్ హ్మ్. అవన్నీ అక్కడ పెట్టాను. తేజ గారి ఫోటో ఓకే. అవన్నీ పెట్టి ఈ రూమ్ నాదే అని సార్ అన్నారు. ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ గురుగారు మీరు రావాలి మీదే ఇది అని అన్నాను. అలాగా కంటిన్యూ చేస్తున్నాను మేడం. సో స్వీట్. అంత డిసిప్లిన్‌తో ఇన్ని ఇయర్స్ అలా ఉండడం అనేది ఎంత గ్రాటిట్యూడ్ ఉంటది మీకసలు. మీ నుంచి చాలా నేర్చుకోవాలి. ఈరోజు లేదు సార్. ఈరోజు నేను ఇలాగున్నాను అంటే నాకు అతని వల్లే. ఎందుకంటే నాకు ఆ అవకాశం అవ్వడం కానియండి, తర్వాత కంటిన్యూగా 6 సినిమాలు చేశాను అతనితోని. హ్మ్. నాకది ఒక అవును. నిజంగా ఆ గ్రాటిట్యూడ్ తప్పకుండా ఉంటుంది. అది అవును. మరి మాకు గూడా కొంత ఒక చిన్న చోటు ఏమన్నా ఉంటుందా మీ ఇంటికి? వచ్చిన తర్వాత ఏమన్నా మమ్మల్ని గూడా పిలిచి మేము అసలే సిస్టర్స్ అయ్యాం ఇప్పుడు మీకు. అయ్యో సిస్టర్ ఎప్పుడు మా సిస్టర్స్ అందరిని గుండెల దగ్గర చూసుకుంటాను. అన్న కొంచెం గుచ్చేసారు మొత్తానికి. ఈరోజు నైట్ డిన్నర్ తిననైతే నేను. సో అంత హ్యాపీగా మొత్తం హెల్తీగా, హ్యాపీగా జరుగుతుంది. సో నెక్స్ట్ ఈసారి సుమన్ శెట్టి బయట గూడా ప్రభంజనం సృష్టించాలని అనుకుంటున్నా. సో మనకి మీరు కొంచెం రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇక్కడ దాకా వచ్చారు. థ్యాంక్ యూ సిస్టర్. మీ మీడియా మిత్రులు కానియండి, ఆడియన్స్ కానియండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కానియండి, మీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడి వరకు వచ్చాను సిస్టర్. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.